నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. రైట్ డాక్టర్ గారు, సో ఈ మధ్య కాలంలో చూస్తున్న అన్ని ప్రాబ్లమ్స్లో ఈ మెయిన్గా లోవర్ బ్యాక్ ఇంజురీస్ అనేది ఒక మేజర్గా మనం తీసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. సో చాలామంది దీన్ని షయాటికా అని అపోహపడుతూ ఉంటారు. అంటే అది లోవర్ బ్యాక్ ఇంజురీస్ అన్నీ షయాటికా కిందకే వస్తాయా, లేదా వాటిలో ఏమైనా టైప్స్ కూడా ఉన్నాయంటారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మాకు చాలామంది వస్తూ ఉంటారు, ఈవెన్ 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వచ్చి నాకు సయాటికా పెయిన్ ఉందంటారు. సో డెఫినెట్గా కొంతమందికి ఒకేషనల్గా ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు నూటికో కోటికో ఒకరికి సయాటికా పెయిన్ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అంటే ఆ నర్వ్ పెయిన్ వచ్చినంత మాత్రమే సయాటికా పెయిన్ అవుదండి. సో దీనిలో మేము ఏం చేస్తామంటే దీనిలో టైప్స్ ఆఫ్ కొన్ని లోయర్ బ్యాక్ ఇంజురీస్ ఉంటాయి. సో అంటే లోయర్ బ్యాక్ పెయిన్లో యూజువల్ చెప్పాలంటే దీనిలో మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటాం, లేకపోతే మనకి ఇప్పుడు మీరు అన్నట్టు సయాటికా ప్రాబ్లం అనుకోండి, అది ప్రాపర్ డిస్క్ బయటకు వస్తేనే అది వెళ్ళి నరం మీద కంప్రెస్ అయితేనే దాన్ని సయాటికా పెయిన్ అంటాం, లేకపోతే దాని మిగతాది సయాటికా పెయిన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది అపోహపడేది ఏంటి అంటే సయాటికా పెయిన్, ఇంకోటి పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. ఈ సయాటికా పెయిన్ ఎలా ఉంటుంది, మనకి నొప్పి అనేది పిరుదుల నుంచి స్టార్ట్ అయ్యి హ్యామ్స్ట్రింగ్ అంటే మన బ్యాక్ థై నుంచి వచ్చి మన కాఫ్ వరకు పెయిన్ అట్లాగా ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది. సో దీన్ని సయాటికా పెయిన్ అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ మెయిన్ ఇది డిస్క్ నుంచి ఆరిజిన్ అయిందా, లేకపోతే ఏదైనా మజిల్ టైట్నెస్ ఉండటం వలన ఆరిజిన్ అయింది అనేది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 20-25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పీపుల్ని తీసుకుంటే కనుక ఇప్పుడు చాలామంది అంటే ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేయడం వలన సో ఏమవుతుందంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్ అని ఉంటుంది, అంటే బ్యాక్ థై మజిల్ అనేది టైట్ అవటం వలన మనం ఎక్కువసేపు కూర్చోవటం వలన బటక్స్ మీద అంటే దాని మీద మనకి బరువు పడుతుండడం వలన దానిలో ఒక పైరిఫార్మిస్ అనే మజిల్ ఉంటుంది, అది టైట్ అవుతుంది. సో ఈ పైరిఫార్మిస్ మజిల్ టైట్ అవటం వలన సయాటిక్ పెయిన్ లాగా మిమిక్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైరిఫార్మిస్ కిందనే ఎగ్జాక్ట్లీ సయాటిక్ నర్వ్ పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సయాటిక్ నర్వ్ ఇట్లా టైట్ అయిందో ఆటోమేటిక్గా ఈ నర్వ్ మీద కంప్రెస్ అవ్వటం వలన అది సేమ్ సయాటికా పెయిన్ లాగా మిమిక్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మో నాకు సయాటికా పెయిన్ వచ్చేసింది అంటే స్ట్రెస్ఫుల్గా తీసుకొని వాళ్ళు బ్రెయిన్లో పెట్టేసుకొని దీనికే వాళ్ళు అంటే నాకు సయాటికా పెయిన్ ఉంది, ఇది ఇంకా తగ్గదు అని చెప్పేసి చాలా అపోహపడుతూ ఉంటారు. సో మేమేం చేస్తామంటే ప్రాపర్గా అనలైజ్ చేసి చెక్ చేసిన తర్వాత ఇది పైరిఫార్మిస్ సిండ్రోమా, లేకపోతే డిస్క్ ఆరిజినా, లేకపోతే మెకానికల్ పెయినా, లేకపోతే ఇంకేమైనా అంటే మజిల్ యొక్క టైట్నెస్ ఉందా, ఇవన్నీ మనం డిస్క్రిమినేషన్ చేసుకొని వాళ్ళకి చెప్తూ ఉంటామండి. రైట్ డాక్టర్ గారు, అంటే బేసిక్గా వచ్చిన పర్సన్కి, ఆ లోవర్ బ్యాక్ పెయిన్తో వచ్చిన పర్సన్కి అంటే ఎలా గుర్తించగలరు, ఆ పర్సన్ ఎలా గుర్తించి అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలరు? ఎగ్జాక్ట్లీ, చాలా ఇంపార్టెంట్. మేము ఎప్పుడైనా నేను ఎర్గనామిక్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్కి అట్లా వెళ్తున్నప్పుడు హౌ టు ప్రివెంట్ యువర్ లో బ్యాక్ పెయిన్ అనేది చాలా సెపరేట్ టాపిక్ తీసుకుంటాను. యూజువల్గా మనకి ఏమవుతుందంటే అసలు లో బ్యాక్ పెయిన్ ఎక్కువసేపు కూర్చుంటే వస్తుందా లేదా అని కూడా చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నించున్నాను అనుకోండి, నా డిస్క్ మీద ప్రెషర్ వచ్చి 100 kilos పడుతూ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాడీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ నా BMI కరెక్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక 10 మంది తీసుకుంటే ప్రతి ఒక్కరికి BMI కరెక్ట్గా ఉన్న ప్రతి ఒక్కరిలో 100 kilos ఆఫ్ డిస్క్ అనేది లోవర్ బ్యాక్ మీద పడుతుంది ఎప్పుడు నించుంటే. అదే కూర్చుంటే కనుక 140 kilos పడుతుంది. అంటే కూర్చున్నప్పుడు లోవర్ బ్యాక్ డిస్క్స్ మీద ఆటోమేటిక్ 140 kilos బై డిఫాల్ట్ పడుతుంది. అదే BMI ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారు, మనం అలసిపోతే ఏం చేస్తాం, అమ్మ కూర్చుంటే రిలాక్స్గా ఉందని చెప్తాం. బట్ అదే మీరు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అడగండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి నించుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళకి కూర్చుంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ డిస్క్ ప్రెషర్ ఎక్కువ అవటం వలన సేమ్ ఆ 140 kilos ఎక్కువ పడటం వలన ఆటోమేటిక్గా లోయర్ బ్యాక్ పెయిన్ అది ఎక్కువ అవుతుంది. సో వీళ్ళకి ఈ మెకానికల్ బ్యాక్ పెయినా, లేకపోతే ఈ సయాటికా పెయినా, లేకపోతే ఇంకో పెయినా అన్నది ఎట్లాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో యూజువల్గా ఏం చెప్తాం అంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, సో మెకానికల్ అంటే ఏంటి, మనం చేసే పని మూలాన వచ్చిన నొప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో చాలామంది గృహిణులు ఉంటారు కదా, వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు కానీ ఫ్రీక్వెంట్గా మెకానికల్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇనీషియల్గా ఫస్ట్ స్టేజ్లో వచ్చేదాన్ని మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అంటాం. ఈ మెకానికల్ లో బ్యాక్ పెయిన్లో ఫస్ట్ లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది. అదే కనుక వాళ్ళు రెస్ట్ ఇస్తే కనుక డెఫినెట్గా పెయిన్ బెటర్ అయిపోతుంది. లేదు ఒకవేళ ఎక్కువ పని చేసి పెయిన్ వచ్చిన తర్వాత సింపుల్గా ఒక హార్ట్ ప్యాక్ పెట్టుకొని కొంచెం రెస్ట్ ఇస్తే కానీ మళ్ళీ ఒక 2-3 days బెటర్ అయిపోతుంది, మళ్ళీ వర్క్ ఎక్కువ అయిపోతుంది కనుక మళ్ళీ వస్తుంది. దీన్ని ఈ విధంగా మనం మెకానికల్ లో బ్యాక్ పెయిన్ని లక్షణాల ద్వారా చూడవచ్చు. సో అంటే మనం దాని అర్థం ఏంటి, ఈ మెకానికల్ లో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు రెస్ట్ అనేది చాలా అవసరము. సో దానికి మేము ఏం చెప్తామంటే ఇంటర్మిటెంట్ బ్రేకింగ్ అనేది చెప్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? సో మేము ఒక సింపుల్ అండి, 20-20-20 రూల్, అంటే 320s రూల్ ఫాలో అవ్వమని చెప్తాం. అంటే ప్రతి 20 minutesకి లేవాలి, ఒక 20 steps వేయాలి, అట్ ద సేమ్ టైం 20 feet డిస్టెన్స్ చూడాలి, సో దట్ ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. సో ఎవ్రీ 20 minutesకి ఒకసారి లేవాలి. సో అది పాస్చర్ బ్రేక్ చేయడం అనమాట. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒకేసారి ఒకే విధంగా కంటిన్యూస్గా లోడ్ పడకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంజురీ అవ్వకుండా, రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీ అవ్వకుండా జరుగుతుంది అది లోవర్ బ్యాక్లో. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే లోవర్ బ్యాక్లో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీ అవ్వదో ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని టైట్గా లేకుండా లేకపోతే ఫ్రీగా ఉండటం కానీ, ఆ పెయిన్ రాకుండా ఉండటం కానీ జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మెకానికల్ లోవర్ బ్యాక్ పెయిన్లో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక 20 steps అట్లా వేసి మనం ఒక 20 feet డిస్టెన్స్ చూస్తే ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్గా ఒక రోజుకి ఒక 2 సార్లు కంపల్సరీగా 10 to 15 minutes ఆఫ్ హాట్ ప్యాక్ పెట్టుకోమని చెప్తాం లోవర్ బ్యాక్కి. అది పెట్టుకోవడం వలన ఆ మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి, ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్స్ పరంగా ఆలోచిస్తే ఫ్లెక్సిబిలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాం. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, కాఫ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, అంటే బ్యాక్ థై మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, ఈ రెండు ఫ్లెక్సిబిలిటీ బాగుంటే ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం పైరిఫార్మస్ అంటే బటక్లో ఉండే ఒక మజిల్ కూడా దాని ఫ్లెక్సిబిలిటీ, ఈ మూడు ఫ్లెక్సిబిలిటీ చక్కగా ఉండాలి. అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ రొటేటర్స్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటే కనుక ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మజిల్ ఫ్లెక్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం మెకానికల్ లోవర్ బ్యాక్ పెయిన్లో రెస్ట్ ఇస్తే పెయిన్ తగ్గడం, ఆటోమేటిక్గా మనం ఏదైనా వర్క్ చేస్తే మళ్ళీ పెయిన్ పెరగడం, ఈ ద్వారా మనం మెకానికల్ లో బ్యాక్ పెయిన్ లక్షణాలు తెలుసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు. అండ్ ఆల్సో దీని యొక్క ఎఫెక్ట్స్ బాడీకి ఎలా ఉంటాయంటారు ఆ పర్సన్లో? సో ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే మెకానికల్ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే సయాటిక్ పెయిన్ కానీ, ఎనీ క్రానిక్ పెయిన్ కానీ, పైరిఫార్మస్ సిండ్రోమ్ కానీ, కొంతమందికి స్పాండిలోలిసిస్ అంటాం, అంటే ఒక నడుములో ఉన్న బోన్ ఒక దాని మీద ఒకటి ముందుకు జరగడం జరిగిన దానివల్ల కూడా లోవర్ బ్యాక్ పెయిన్ రావచ్చు. ఎప్పుడు కూడా మన పెయిన్ అన్నది క్రానిక్ పెయిన్ కింద కన్వర్ట్ అయితే మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కనుక డెఫినెట్గా ఆ పెయిన్ డబుల్ కాదు ట్రిపుల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20% ఆఫ్ పెయిన్ ఉంది, సో ఆటోమేటిక్గా నాకు మెకానికల్ లో బ్యాక్ పెయిన్ అయినా కానీ ఎనీ క్రానిక్ పెయిన్, నేను చెప్పినట్టు సయాటిక్ పెయిన్ కావచ్చు లేకపోతే పైరిఫార్మస్ సిండ్రోమ్ కావచ్చు, ఏదైనా కానీ పెయిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు 20% కాస్త దాదాపు ఒక 70-80%కి స్ట్రెయిన్ ఎక్కువ, ఆ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంటే ఎండ్ ఆఫ్ ది డే చాలా పెయిన్ పెరిగిపోయి ఇంకా దానివల్ల ఇంకా ఎక్కువ ఫర్దర్గా ఇంజరీ అవడం కానీ లేకపోతే మూమెంట్ జరగకపోవడం కానీ ఇట్లాంటివి చాలా జరుగుతాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ పెయిన్ అన్నది, క్రానిక్ పెయిన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్లో నెలసరి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు చాలా పెయిన్లు ఎక్కువ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇట్లాంటివి చూస్తున్నప్పుడు, ఎనీ పెయిన్ రిలేటెడ్ కండిషన్స్ చూస్తున్నప్పుడు నెలసరి ముందు ఒక 3 days కానీ, నెలసరి టైంలో కానీ లేకపోతే నెలసరి అయిన తర్వాత ఒక 3 to 4 daysలో కానీ చాలా పెయిన్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ లోవర్ బ్యాక్ పెయిన్లో చాలామంది అడుగుతారండి మాకు, ఈ మసాజ్లు కానీ లేకపోతే ఏమైనా చేసుకోవచ్చా, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చా అంటే డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు. బట్ మీకు పెయిన్ ఏ విధంగా పెరగకుండా ఏ యాక్టివిటీ చేసినా కూడా ఎటువంటి మీరు మసాజ్లు చేయించుకున్నా పర్లేదు, లేకపోతే జకూజీ అంటాం కదా, సో జెట్ ఫ్లోతో వాటర్ వచ్చి దాని ద్వారా కూడా మీరు రిలాక్సేషన్ పొందవచ్చు. కొంతమంది స్పాకి వెళ్తారు, కొంతమందికి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పెడతారు, కొంతమందికి స్టీమ్ బాత్ పెడతారు. సో ఇట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ని పెరగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రికాషన్స్ అనేది చాలా చాలా పాటించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను చెప్తాను, నాకు తెలిసిన ఒక నా క్లయింట్ అనమాట, రోజుకి 100 kilometers ట్రావెల్ చేస్తారు. సో కంపల్సరీగా 100 kilometers ట్రావెల్ అప్ డౌన్ 100 kilometers అంటే టోటల్గా 200 kilometers. డెఫినెట్గా ఈయనకి లోయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, సో మళ్ళీ వస్తుంది. సో ఏం చెప్తామంటే మీరు అట్లీస్ట్ ఒక 100 kilometers ట్రావెల్ చేయాలని కంపల్సరీ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 20 kilometers ఒకసారి దిగడం లేకపోతే పోస్చర్ చేంజ్ చేయడం చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ రాదు. ఎప్పుడైతే పెయిన్ రాదో మీరు అంత సఫరింగ్ అన్నది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో డెఫినెట్గా ప్రికాషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్గా ఒకేసారి 2-3 గంటలు కుక్ చేస్తారు నించొని. సో డెఫినెట్గా మళ్ళీ పెయిన్ పెరిగి పైలప్ అవుతుంది. సో వీళ్ళకి ఏం చెప్తారంటే ఒక 1 hour చేసి, లేకపోతే మీకు తగ్గట్టుగా ఒక 1/2 hour చేస్తే పెయిన్ పెరుగుతుందా, 1 hour చేస్తే పెయిన్ పెరుగుతుందా, మీకు మీరుగా చెక్ చేసుకొని దానికి ముందే మీరు బ్రేక్ ఇచ్చి కూర్చుంటే కనుక 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 10 గంటలైనా పని చేయొచ్చు. బట్ ఎట్ ఏ స్ట్రెచ్ మీరు ఒక 2-3 hours చేస్తే కనుక లో బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ లో బ్యాక్ పెయిన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది
ఏమవుతుంది అంటే మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇంట్లో పనులన్నీ హ్యాంపర్ అవుతాయి. సో ఇది హ్యాంపర్ అవ్వకుండా ప్రికాషనరీగా మీరు ముందే బ్రేక్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు పెయిన్ పెరగదు, మీ పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. రైట్. అండ్ ఆల్సో డాక్టర్ గారు, యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మీరు ఎలా ఈ పెయిన్ని ప్రివెంట్ చేస్తుంటారు? అంటే బేసికల్గా మాకు చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఫ్యాషియల్ మ్యానిపులేషన్ ఇట్లా నేర్చుకున్నాను. అంటే ఆక్ ప్రెషర్ పాయింట్స్ లాగా రిలీజ్ చేయొచ్చు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఈ ఫ్యాషియాని కానీ ఇంటిగ్రిటీ పెంచడం కానీ ఫ్లెక్సిబిలిటీ పెంచడం కానీ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని అంటే ఇన్స్ట్రుమెంటెడ్ అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మూలేషన్ ఉంటుంది. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఇంప్రూవ్ చేయడం కానీ, ఇప్పుడు కొత్తగా లేజర్ అట్లాంటి మిషన్స్ కూడా వచ్చాయి. కొంతమంది ఇప్పుడు బోన్ సెట్టింగ్స్ లైక్ కైరోప్రాక్టిస్ అంటారు, అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డ్రై నీడ్లింగ్ అంటే యాక్యుపంక్చర్ లాంటిది, డ్రై నీడ్లింగ్ అంటే స్పోర్ట్స్ డ్రై నీడ్లింగ్ అని ఉంటుంది. ఆ డ్రై నీడ్లింగ్ ద్వారా కూడా మనం పెయిన్ తగ్గించవచ్చు. కైనిషియో టేపింగ్ అంటే డిఫరెంట్ అథ్లీట్స్ మీద మీరు చూసే ఉంటారు, డిఫరెంట్గా టేప్స్ బాడీకి అతికించి ఉంటారు, దాన్ని కైనిషియో టేపింగ్ అంటాం. సో ఈ కైనిషియో టేపింగ్ ద్వారా కూడా మనం పెయిన్ తగ్గించవచ్చు. ఇంకా న్యూరోడైనమిక్స్ అంటే ఈ నర్వ్స్ ఎప్పుడైతే ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అంటామో యూజువల్గా ఈ లోయర్ బ్యాక్ పెయిన్ లేకపోతే సయాటిక్ పెయిన్లో న్యూరోడైనమిక్స్ అంటామండి. న్యూరోడైనమిక్స్ అంటే ఏదైతే నర్వ్ సయాటిక్ నర్వ్ అది ప్రాబ్లం వచ్చి అబ్స్ట్రక్ట్ అవుతుందో దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, న్యూరోడైనమిక్స్ అని ఉంటాయి. ఆ టెక్నిక్స్ చేస్తే కనుక డెఫినెట్గా పెయిన్ చాలా తొందరగా మటుమాయం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.